ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క అంబేద్కర్ వాదులకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జీవిత చరిత్ర చెప్పుకుంటూ పోతే కొన్ని తరాలు సరిపోవు. ఈ విధంగా ఆయన నిరంతరం కూడా ఆయన జీవించిన కాలం అంతా కూడా పోరాటాలతో దళిత బహుజనులకు, ఈ దేశ ప్రజలకు, భవిష్యత్ తరాలకి గొప్ప రాజ్యాంగాన్ని అందించారు. దాన్ని అమలుపరుస్తూ ఈ దేశంలో ఎంతమంది ప్రధానమంత్రులైనా, ఎంతమంది ముఖ్యమంత్రులైనా ఈ దేశానికి భారత రాజ్యాంగమే శరణ్యమని, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా తూచా తప్పకుండా మన ప్రజల రక్షణ కోసం, స్త్రీల రక్షణ కోసం, ప్రతి ఒక్క ఈ దేశ భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది. అంటే భారత రాజ్యాంగం మరి నిర్మించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సుదీర్ఘమైన ఆలోచనతో దాంట్లో పొందుపరిచిన అంశాలను ఈరోజు మనం స్వేచ్ఛ, స్వతంత్రం, సమానత్వం అన్నీ కూడా మనం అనుభవిస్తున్నామంటే ఆ మహనీయుడు ఇచ్చినటువంటి ఆ యొక్క రాజ్యాంగం అని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎంత చక్కటి దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి జేబీఎం యూత్ సభ్యులకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరొకసారి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 130వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. శ్రీని గారికి సంఘం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మన